అండి, అందరికి వందనాలు. నేను మీ మాస్టర్ రాజు. వెల్కమ్ టు మై ఛానల్, మై వీడియోస్. ఓకే ఫ్రెండ్స్, ఒకటి మీరు బాగా వినండి. ఈ లలిత్ కుమార్కి ఏమైనా నాలెడ్జ్ ఉందా మీరు చెప్పండి. ఒకవేళ నాలెడ్జ్ ఉంటే ఎందుకు అలా మాట్లాడతాడు? ఏదో వాగుడికాయలా వాగుతూనే ఉంటాడు, గుడగొడ 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 అని. యాక్చువల్లీ ఆయనకి ఏంటంటే క్రైస్తవులు అంటే పడదు, ద్వేషం అతనికి ఎక్కువ. కాబట్టి ఇష్టమానుసారంగా మాట్లాడుతూ ఉంటాడు, ఎలాగైతే అలా మాట్లాడుతూ ఉంటాడు. అయితే క్రాంతి కుమార్ క్వశ్చన్ అడిగాడు, ఏడీబీసీ మీకు తెలుసా అని అడిగాడు. అయితే నాకు తెలుసు అని అన్నాడు. ఏంటి తెలుసు అతనికి చెప్పండి మీరు. క్రీస్తు పూర్వం క్రీస్తు శకం వింటాం, విన్నారా మీరు? హిస్టరీ గురించి చదివేటప్పుడు ఎప్పుడో జమాన్లో విన్నానండి. ఇప్పుడు హిస్టరీ మీద మీకు నాలెడ్జ్ లేదా? నా నాలెడ్జ్ ఏంటో తర్వాత చెప్తాను. మీ క్వశ్చన్ అడగండి. హిస్టరీ పుస్తకాలల్లో క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని చెప్పేసి విన్నారా? మీరు చెప్పండి, మీరు క్వశ్చన్ కంప్లీట్. విన్నారా వినలేదా అది చెప్తే నేను చెప్తా కదా. జమాన్లో విన్నా. జమాన్లో విన్నారు, మొత్తానికి విన్నారు. విన్నా. మరి నేను ఈ విధంగా అంటున్నాను కాదు, కానీ లలిత్ కుమార్ పూర్వం, లలిత్ కుమార్ తర్వాత, క్రాంతికి ముందు క్రాంతికి తర్వాత అని ఎందుకనలే, క్రీస్తునే ఎందుకు తీసుకు? అసలు ప్రాబ్లం ఏంటంటే క్రాంతి గారు, ఈ క్రీస్తు పూర్వం క్రీస్తు శకం గురించి ఎవరికి ఏమీ తెలియకుండా పాఠ్యపుస్తకాల్లో ఉన్నది కాబట్టి మాట్లాడేస్తున్నారు. అదంతా పెద్ద బోగస్ అండి. పాఠ్యపుస్తకాలే బోగసా? పాఠ్యపుస్తకాలు బోగస్ అన్నట్ల. ఈ క్రీస్తు శకం క్రీస్తు పూర్వం బోగస్ ఎందుకు చెప్తున్నాను? ఒకసారి మాటలు వినండి. విన్నారా? ఏంటి తెలుసు లలిత్ కుమార్, ఏం తెలుసు ఏడీబీసీ అంటే? నీకు ఏం తెలుసు చెప్పు. ఆయన అంటున్నాడు ఏడీబీసీ ఎలాగుంది అలాగుంది, అక్కడ ఏంటంటే ఏటీ లేదు, ఏడీబీసీ అనేది లేదు, తీసేశారు అని ఒకటి అన్నాడు. బోగస్ అని ఇంకోటి అన్నాడు. పాఠ్య పుస్తకాలు బోగస్ అట. ప్రపంచంలో చంద్రగుప్త శాఖం ఉంది, ఆ శాఖం ఉంది, ఈ శాఖం ఉంది అని అన్నారట. అవన్నీ శాఖలు ఉన్నాయి, కానీ అసలు దీనికి ఏమైనా మీనింగ్ ఉందా అని అడిగాడు. అది కూడా లేదు. అంటే క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అనేది నిజంగా క్రీస్తుని బట్టి వచ్చి ఉండింటే 2000 సంవత్సరాల ఏదైతే బ్యారియర్ రోడ్ చెప్తున్నారో అప్పటి నుంచి క్రీస్తు పుట్టిన తేదీ నుంచి లెక్కేసి ఉండాలి. కానీ క్రీస్తు చనిపోయిన తర్వాత దాదాపు 500 సంవత్సరాల వరకు క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అనే పదమే లేదే. అండ్ ఇంకోటి, క్రీస్తుకు శకం పూర్వం అంటే ఇంతకుముందు మన ధర్మంలో కూడా చాలా శకాలు ఉన్నాయి. ఆ శకాలన్నీ ఎట్లా ఉన్నాయి? యుధిష్ఠిర శకం, శాలివాహన శకం, విక్రమార్క శకం, ఇవన్నీ ఉన్నాయి కదా. అవన్నీ ఆ రాజులు పరిపాలించిన కాలం నుంచి తర్వాత వచ్చిన లెక్క. అప్పటి నుంచి ఆ రాజు పాలనలో ఎంత గొప్పగా జరిగిందని చెప్పడం కోసం రాజు పరిపాలన కాలాన్ని చెప్పేవాళ్ళు. గుప్తుల శకం కూడా ఉంది మనకి, చంద్రగుప్త మౌర్యుడి కాలం నుంచి. ఇన్ని శకపురుషులు మనం మర్చిపోయి కేవలం క్రీస్తు శకం అనేది తీసుకుని 2000 సంవత్సరాల నుంచి 1, 2, 3 అని, అంతకుముందంతా -1, 2, 3, 4 అని చెప్పేసి వెనక్కి లెక్కేసుకుంటూ వెళ్తున్నారు కదా. అసలు కాలాన్ని అలా తప్పుడు లెక్క వాళ్ళు వేసినప్పుడు ఆ తప్పుడు లెక్కేసిన కాలాన్ని మనం ఈ తప్పుడు లెక్కనే ప్రపంచం అంతా నమ్ముతుంది. నమ్మట్లేదు, ప్రపంచం అంతా అసలు సంగతి ఏంటంటే ఏడీబీసీ అయింది ఏంటంటే, నేను మీకు చెప్తాను, ఒకసారి వినండి. గూగుల్లో కూడా వికీపీడియాలో కూడా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఏడీ అంటే యానిడోమినో, బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్. అసలు 532 సంవత్సరంన డయనసస్ అనే ఒక వ్యక్తి గ్రెగోరియన్ క్యాలెండర్ డిజైన్ చేశాడు. ఆ డిజైన్ చేసినప్పుడు అందులో ఏడీ బీసీ అని పెట్టాడు. అది యేసు ప్రభు జన్మన గుర్తిస్తుంది అనమాట. ఏడి అంటే యేసు ప్రభు ఉన్న కాలము అని అర్థం. ఏడి అని డిమోనో అంటే యేసు ప్రభు తర్వాత, ఆఫ్టర్ బర్త్. అది బర్త్ డెత్ ఒక దగ్గర వాళ్ళు తీసుకున్నారు కాబట్టి దాన్ని ఏడి కింద పెడితే, యేసు ప్రభు తర్వాత రోజులు, యేసు ప్రభు ముందు రోజులు బీసీ కింద పెట్టారు. ఇలాగా ఒక గ్రెగోరియన్ క్యాలెండర్ డిజైన్ చేయడానికి అష్ట కష్టాలు పడ్డారు. ఎప్పుడైతే గ్రెగోరియన్ క్యాలెండర్ డిజైన్ అయిందో, కరెక్ట్గా కాలమానం సూచించే క్యాలెండర్ ఏది ప్రపంచంలో అంటే గ్రెగోరియన్ క్యాలెండర్. ప్రపంచంలో చైనా క్యాలెండర్ ఉంది, సాకా క్యాలెండర్ ఉంది, మనది. ప్రపంచంలో ఎన్నో క్యాలెండర్లు ఉన్నాయి, లోనార్ క్యాలెండర్లు ఉన్నాయి, తర్వాత జ్యూస్ క్యాలెండర్ ఉంది. ఇవన్నీ క్యాలెండర్ కంటే కేవలం యేసుక్రీస్తు క్యాలెండరే అనగా గ్రెగోరియన్ క్యాలెండర్ ఫేమస్ అయింది. ఎందుకు? అది చాలా కరెక్ట్గా వేశారు. భూమి పరిభ్రమించే రోజు సమయం లెక్కించి 23 గంటల 69 నిమిషాలు అని లెక్కించి, ప్రతి దగ్గర కొద్ది నిమిషాలు అవన్నీ క్యాలిక్యులేట్ చేసి, ఫిబ్రవరి నెల 28 అని క్యాలిక్యులేట్ చేసి, అలాగే లీప్ ఇయర్ 4 సంవత్సరాల తర్వాత వస్తుందని క్యాలిక్యులేట్ చేసి తయారు చేసింది గ్రెగోరియన్ క్యాలెండర్. 30 తేదీలు 31 తేదీలు అడ్జస్ట్ చేస్తూ ఈ 365 రోజులు
అలాగే 366 రోజులు సెట్ చేసిన క్యాలెండరే గ్రెగోరియన్ క్యాలెండర్. ప్రపంచంలో ఏ క్యాలెండర్ కూడా అంత పాపులర్ అవ్వలేదు, అందరూ యాక్సెప్ట్ చేయలేదు. అందరూ యాక్సెప్ట్ చేసింది ఇదే నిజం. ఒకటి కారణం. రెండోది, ఇందులో క్రీస్తు ఉన్నాడు. ఇంకో గొప్ప కారణం ఏంటంటే క్రీస్తు లేని క్యాలెండరే లేదు ఈ లోకంలో. నాకు ఒక మాట చెప్పండి, నువ్వు ఎన్ని సంవత్సరాలు అయిందంటే 23 సంవత్సరాలు అయింది. ఎప్పుడు పుట్టావంటే 1924లో, ఇప్పుడు 1997లో పుట్టాను అని. 97లో పుట్టావు, సరే. 97లో పుట్టావంటే క్రీస్తు నుంచి ఆ కాలమానం లెక్కేస్తే 1997 వచ్చింది. అది ఏడి కింద లెక్క, ఓకేనా? అంటే క్రీస్తే లేకపోతే మన డేట్ ఆఫ్ బర్త్లే లేవు అసలు చెప్పాలంటే. వీళ్ళేమో క్రీస్తు డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంటారు, దేవుడికే డేట్ ఆఫ్ బర్త్ అడుగుతున్నారు వీళ్ళు. అది ఇంకొక చాలా గొప్ప ఆశ్చర్యమైన విషయం ఏంటంటే యేసు పుట్టలేదని చెప్తున్నాడు. దీన్ని బట్టి తెలుస్తుంది ఏంటంటే ఇది ఎంత మూర్ఖుడో అని అర్థమవుతుంది. ప్రపంచంలో అందరికీ తెలుసు యేసుప్రభు పుట్టాడు. యేసుప్రభు పుట్టకపోతే యెరూషలేములో సొలొమోను కట్టిన మందిరం ఇప్పుడు ఉందిగా, అందులోనే ఆయన బోధించాడు కదా. యెరూషలేములో గొల్గొతా కొండ ఉంది, ఆయన శిలువ మరణం పొందాడు. శిలువ వేసిన వాడు పొంతు పిలాతు, వేయించిన వారు యూదులు, ఆయన నేరమోపిన వారు యూదులు. మేము ఆయన శిలువ వేసామని వాళ్ళు చెప్పారు. వీళ్ళేమో మా అఫీషియల్ రికార్డులో ఆయన శిలువ వేసామని రోమన్స్ చెప్పారు. ఇంత చరిత్ర ఉంటే జోసఫస్ ఫ్లావియస్ క్లియర్గా రాశాడు, దెర్ వాజ్ ఎ మ్యాన్ కాల్డ్ జీసస్ క్రైస్ట్, దెన్ మెనీ పీపుల్ ఫాలోడ్ హిమ్, వెదర్ హి వాజ్ ఎ మ్యాన్ ఆర్ గాడ్, నోబడీ న్యూ, డిడ్ వండర్స్ ఆఫ్ మిరకల్స్ చేసినట్టు రాశాడు అతను. ఆయన జ్యూస్ యేసుక్రీస్తు కోసమని రాశాడు. చదువుకోవే చరిత్ర, నీకు ఏం తెలీదు. నీ అంత నేను యూట్యూబ్ వీడియోలు చూస్తుంటే నీ అంత ఫూలిష్ పర్సన్ నేను ఎవరిని చూడలే. ఏదో వాగుతుంటాడు, ఏం చదువుకున్నాడో నాకే తెలియదు, ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు. కాబట్టి మీరు ఇలాంటి వాళ్ళ మాటలు నమ్మకండి, ఓకేనా? చరిత్రలో చాలా ఉన్నాయి, ఓకేనా? ఆయన గంటేల గారు చెప్పారు 2.5 మైళ్ళు అవుతాయట ఆ పుస్తకాలు, అంత ప్రూఫ్ ఉందట బైబిల్కి. యేసుక్రీస్తు కోసమని ఉన్న పుస్తకాలు, ఆయనకు ఉన్న ప్రూఫ్లు చరిత్రలో దేనికి లేవని చెప్పాడు. అది కాబట్టి ప్లింతీస్ రాశాడు, ఇంకా టెటాసియస్ అన్న ఒక వ్యక్తి రాశాడు, రోమన్ చరిత్రకారుడు. టైటస్ రోమన్ చరిత్రకారుడు రాశాడు, ఎగ్జాక్ట్లీ బైబిల్ లాగా రాసుకొచ్చాడు. అంటే ఏంటి, బైబిల్లో జరిగింది ప్రతిదీ కూడా అపోస్తుల కార్యంలో జరిగింది 100% నిజం అనమాట. మీకు అవన్నీ కూడా నా వీడియోస్లో ఉంటాయి, మీరు చూడొచ్చు. ఇలాంటి అబద్ధికుడు మాటలు విని మీరు ఎందుకండి అలా మాటలు వింటారు చెప్పండి? ఏడీబీసీ అట లేదట, మారిపోయిందట. ఇప్పుడు ఏం జరిగిందంటే రిలీజియస్ న్యూట్రాలిటీ కోసమని అందరూ కూర్చొని యేసుని పలకడానికి మాకు యూదులు ఆబ్జెక్ట్ చేశారు, కొంతమంది ముస్లిమ్స్ కూడా ఆబ్జెక్ట్ చేశారు. సో అందరికి సమానంగా ఉండాలనుకుని వాళ్ళు ఏం చేశారంటే బీసీఈ, ఏసీ, సిఈ, బీసీఈ అని పెట్టారు. బిఫోర్ క్రైస్ట్ని బీసీఈ అని పెట్టారు, ఏడీని సిఈ అని పెట్టారు. ఎందుకు పెట్టారంటే పేరు మార్చారు అంతే. ఈరోజు కూడా 250 దేశాల్లో 161 దేశం వాడుతున్నారు. కావాలంటే గూగుల్ చూడండి, వాళ్ళు వాడుకుంటారు, వాళ్ళ ఇష్టం, వాళ్ళు వాడుకుంటారు అంతే. క్యాలెండర్ మాత్రం గ్రెగోరియన్ క్యాలెండర్ కదా. ఇంకే ప్రపంచంలో నీ కంప్యూటర్లో కూడా ఫీడ్ అయింది గ్రెగోరియన్ క్యాలెండరే. ఏ క్యాలెండర్ పనిచేది యేసుక్రీస్తు వచ్చే వరకు. ఇది నా ఛాలెంజ్, లలిత్ కుమార్. నీకేం తెలీదు, నీకు సున్నా తెలుసు అని నేను చెప్తున్నాను. మేము చదువుకున్నామండి, మేము కూడా ఒక లెక్చరర్గా పనిచేస్తున్నాం, మాకు జ్ఞానం లేదు అనుకుంటున్నాం. నీలాట అబద్ధాలు చెప్పి ప్రజలు నీకు ఫాలో అవుతున్నారంటే నీ వాళ్ళంతా అబద్ధాలు వినడానికి దురద చెవులు గలవారు, నువ్వెంత అబద్ధాలు చెప్తున్నావు ఎవరికో జ్ఞానం లేనట్లు. ఏ క్యాలెండర్ పనిచేస్తుందండి ప్రపంచంలో? శాఖా క్యాలెండర్ పనిచేస్తుందా? గుప్తా, మౌర్య డైనాసిటీని సాగండి. ఎవరండి? హూ కేర్స్ ఆల్ దోస్ థింగ్స్? బౌద్ధుడు పుట్టాడు యేసుప్రభు ముందు, అసలు ఆయన నుంచే క్యాలెండర్ తయారైందా? ప్రపంచంలో యేసుప్రభు అంత గొప్ప పర్సనాలిటీ ఎవరు లేరు కాబట్టి ఆయన్ని తీసుకున్నారు, అది వర్కౌట్ అయింది. ఆయన దేవుడు కాబట్టి ఆయనతోనే కొలమానం డేట్లు నడుస్తున్నాయి. ఈవెన్ నీ వాచ్లో టైం కూడా ఆయన డేట్ బట్టే నడుస్తుంది, ఆయన ఉన్న పొజిషన్ బట్టే నడుస్తుంది. కాబట్టి నువ్వు రోజులు లెక్కెట్టుకో, ఓకే? నరకంకి వెళ్ళడానికి రోజులు లెక్కెట్టుకో. యేసుప్రభు పుట్టలేదు ప్రూఫ్ చెప్పాలట. యేసుప్రభు పుట్టలేదని ప్రూఫ్ చెప్పాలా? జూలియస్ సీజర్ పుట్టాడా? ఓకే. పిలాతుస్ పుట్టాడా? ఓకే. హెరోదు పుట్టాడా? ఓకే. యెరూషలేంలో యోహాన్ పుట్టాడా? ఓకే.
బాప్తిజం ఇచ్చి యోహాను యేసుప్రభు ముందు పుట్టాడు, ఆడు పుట్టాడు. వీళ్ళందరూ పుడితే ఆయన పుట్టలేదు. ఆయనతో తిరిగిన వాళ్ళు, ఆయనతో మాట్లాడిన వాళ్ళు, ఈ యేసుప్రభుతో తిరిగిన పేతురు పుట్టాడు, యేసుప్రభు పుట్టలే. యేసుప్రభుతో యోహాను పుట్టాడు, యోహాను పుట్టలేదని నేను చెప్పాలిగా. పేతురు పుట్టలేదని చెప్పాలిగా. హెరోదు పుట్టలేదని, మొత్తం ఎవరు పుట్టలేదని చెప్పాలి. అలాంటప్పుడు వాళ్ళందరూ యేసుప్రభుతో తిరిగారు, యేసుప్రభు కోసం రాశారు, చెప్పారు. యోహాను అయితే మేము ఏం తాకామో ఏం ముట్టామో దాని గురించి మేము సాక్ష్యం ఇచ్చుచున్నాం. 1వ యోహాను పత్రికలో 1వ అధ్యాయంలో. చదువుకు బైబిల్. ఎందుకు ఇలాగ అబద్ధాలు చెప్పి ప్రజల్లో అబద్ధాలు నింపుతావు లలిత్? నీలాంటోడు నరకానికి వెళ్ళిపోతే ఇంకోళ్ళు కూడా నరకాన్ని తీసుకెళ్తారు. నేను ఇప్పుడే ప్రూవ్ చేశాను, యేసుక్రీస్తు పుట్టాడు. క్యాలెండర్ ఒకటి సాక్ష్యము. పుట్టకపోతే ఆయన కోసం ఆయన క్యాలెండర్లు ఎలా పెడతారు? ఆయన ఏమైనా ఇన్విజిబుల్? ఆయన పుట్టాడు. ఆయన పుట్టినప్పుడు లోకసువార్త 2వ అధ్యాయంలో తిబిరియా కాలంలో జనగణన జరిగింది. జనగణనలో ఆయన పేరు ఉంది. చూసుకో, నువ్వు చదువుకో బైబిల్. అక్కడ రాసినప్పుడు మేరీ పేరు, యోసేఫ్ పేరు, యేసుప్రభు పేరు కూడా రాశారు. పుట్టిన తర్వాత ఆయన బర్త్ సర్టిఫికేట్ రాశారు. తర్వాత వాళ్ళిద్దరు పేర్లు కూడా అక్కడ రాయబడ్డాయి. చదువుకో, ఎందుకు ప్రజలను మాయ చేస్తావు? కాబట్టి ప్రజలారా ఈయన మాట వినకండి. నన్ను అబద్ధికుడు, ఈయన కేవలం క్రైస్తత్వాన్ని ద్వేషిస్తాడు, ఈయన ఒక ద్వేషి, ఈయన ఒక సైతానని మీరు జ్ఞాపకం చేసుకొని పక్కన పెట్టేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ ఒక వీడియోలో కలుసుకుందాం. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు కరెక్ట్ అనిపిస్తే ఒక సబ్స్క్రైబ్, లైక్ కొట్టండి.